హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. అంతవరకు చూసుకోవాలి. చిన్న పెద్ద ఇప్పుడు లేదు. మొన్న ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక అతను ఏదో మాట సందర్భంలో నా సినిమాని ఒకటి అంచనా వేసేస్తున్నాడు చూడబెట్టకుండా. లుకింగ్ పోస్టర్ టీజర్ చెప్పేస్తుంటే చెప్పా, సార్ మీరు చెప్పండి ఒకసారి, ఇప్పుడు రాబోయే విశ్వంబర్ హిట్టా ఫ్లాపా అన్న. ఎలా చెప్తాం బాస్ అన్న. పోనీ విశ్వంబర్ వచ్చిన తర్వాత టీజర్ చూసి చెప్పండి అన్న. పోనీ సినిమా రిలీజ్ అవ్వక ముందు రోజు పోనీ మీకు ఒక రోజు టైం ఇస్తా, ప్రివ్యూ వేస్తారు కదా, ప్రీమియర్ వేస్తారు, ప్రీమియర్ వేసినప్పుడు చూసి చెప్పండి నాకు హిట్టా ఫ్లాపా అన్న. ఇప్పుడు అబ్బు ఈరోజు చెప్పలేము గురు, ఈ రోజుల్లో అసలు అన్న, మరి నా సినిమా ఎలా చెప్తాను మీరు అన్న. అంటే ఏమవుతుందంటే ఇది నకారంతో చెప్పట్లే నేను, అదేదో నా సినిమాని ప్రేమ చెప్పట్లా. డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఎనీథింగ్ అంటిల్ అన్లెస్ ఇట్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్ అంటున్నాను. ఎందుకంటే అది ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడు. ప్రూవ్ అవ్వని నువ్వెవరు మాట్లాడడానికి? ఇప్పుడు నువ్వు చెప్పగలిగితే ఈ పాటికి అందరూ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మీ ఇంటికి వస్తారు, లేకపోతే ఆయన ఇంటికి ఆహ్వానిస్తున్నాను. అంటే మరి ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతున్నారు కదా మీరు, సత్యం ఉంది మీ దగ్గర, నిజం ఉంది కదా, హిట్ ఫ్లాప్ చెప్పగలుగుతున్నారు కదా, ఆయన పిలుస్తాడు కదా, ఆయనకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, అంతే తెలుసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారిని చూసి చాలా నేర్చుకోవాలి, ఇండస్ట్రీ చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు మరి ఆయన మొన్న మధ్యలో రాజకీయాలు వెళ్ళినప్పుడు ఆయన బాడీ పొత్తంలాగా అయిపోయింది, కుంభం పెరిగిపోయింది బాగా, పొట్ట ఇంతలాగా అయిపోయాడు సినిమా వదిలేసి రాజకీయాలు వెళ్ళినప్పుడు. మళ్ళీ ఇప్పుడు మొన్న చూస్తే కుర్రోళ్ళగా ఉన్నాడు అతను. పిచ్చి లేసింది నాకు. అంటే నేను చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు టికెట్ల కోసం కొట్టుకొని చూసిన రోజుల్లో ఉన్న చిరంజీవి మళ్ళీ ఆచుకున్నాడు. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అంటున్నా. హైలీ ఇంపాసిబుల్ అది. అంటే అతను ఎంత కష్టపడుతున్నాడు అంటున్నా, అంతే. అవన్నీ నేర్చుకోవాలి కదా. తర్వాత మీరు యాటిట్యూడ్ అతను నేర్చుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎవరిని అతను పల్లెత్తి మాట అన్నాడు, కాన్ఫరెన్స్ చేయడు, ఎందుకు చేయడు, అతని పని అది చేసిపోతాడు, అంతే. అంటే ఇవన్నీ నేను చెప్పేది అవుట్ ఆఫ్ బాక్స్ చెప్తున్నా. అంటే చిరంజీవి ఒకటే తోపన్న పాయింట్ కాదు, మనం ఒక్కోళ్ళ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు. మీరు వెంకటేష్ని చూడండి, ఒక కాంట్రవర్షియల్ ఉండదు, హీరోయిన్ ఎఫ్ఐఆర్ పెట్టడం ఇట్లాంటి గట్రా ఏమి ఉండదు. వెంకటేష్కి అది ఉంటుంది, సెపరేట్ జానర్. సో అంటే ఒక్కో హీరోలో ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు అంటున్నా, క్వాలిటీ ఉంటుంది. ఎప్పుడైనా రెండు నేర్చుకోవచ్చు మన జీవితంలో. ఇలా ఉండాలి, ఇలా మాత్రం ఉండకూడదు, ఈ రెండు ఉంటాయి. సో అలా నేర్చుకోవడం అంతే. ఇప్పుడు చిరంజీవి నేర్చుకోవాల్సి, ఆయన చూసి నేర్చుకోవాల్సిందంటే హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా అతను ఇట్లా రోపులు లాక్కుంటా ఏది భయంకరంగా రీల్ పెట్టారు, నాకు పిచ్చిలేసింది. అంటే ఒరిజినల్ చెప్పాలంటే అతనుకున్న స్ట్రాటజీకి అతను ఇంకేం చేయాలి చెప్పండి, ఎన్ని చేసి ఉంటాడు అతను కదా. ఇంక చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. బట్ ఆ థ్రస్ట్ ఇంకా అతను ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఏది ఈ ఏజ్లో, ఇంత ఏజ్లో మళ్ళీ 150 ఫిల్మ్స్ దాటి ఇంకా చేయడం అనేది, ఇంకా చెయ్యాలి, నా ఫ్యాన్స్ వాళ్ళని నచ్చాలి. అది ఎవరికి ఉంటుంది? బాగా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందరు లేముంది, లేదే ఉంది చెప్పండి. అన్నిటి మించి అతని దగ్గర నాకు నచ్చింది ఒకటే, నేను తీసుకునేది స్వయం కృషి, ఒక హార్డ్ వర్క్. అతను చేసే విధానం చూస్తే నాకే సిగ్గేస్తుంది. అంటే నాకేంటే నేను గొప్పడని కాదు, నా బద్ధకం చూసి నాకు సిగ్గేస్తుంది. నేను కొంచెం అప్పుడప్పుడు లేజీ, అంటే మూడీ ఉంటా. మూడున్నప్పుడే చూన్ చేస్తా, లేదా చేయను. కానీ ఒకప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు టక్కున ఎవరిని ఆఫర్ ఇస్తే మళ్ళీ కీబోర్డ్ పట్టుకుంటే మళ్ళీ ఆటోమేటిక్ మిగతా మర్చిపోతా. ఇది ఉంది నాకు. అట్లా అప్పుడప్పుడు నాకు ప్రొఫెషనే మెడిసిన్ కూడా. మ్యూజిక్లోకి వెళ్తే నాకు ఎవరు గుర్తుంటారు ప్రపంచంలో, అదొక సపరేట్ మెడిటేషన్ వరల్డ్లోకి వెళ్ళిపోతుంది. అది ఒక రకంగా లక్కే. అందుకే నాకు అనిపిస్తుంది అనమాట, మీరు ఇంత సాధించడం పదం వస్తే నేను ఏమీ సాధించలేదండి ఇప్పుడు దాకా. నేను అనుకున్న దానికి ఫస్ట్ స్టెప్ తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టాలి, తర్వాత నెక్స్ట్ నేషనల్కి వెళ్ళిపోవాలి, ఇంటర్నేషనల్. ఎక్కడికి వెళ్ళాలి? మీ దగ్గర కూర్చున్నా, ఇంకా ఎక్కడే ఉన్నా. అంటే వేరే ఉద్దేశం చెప్పట్లేదు నేను. నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎంతో లాంగ్ జర్నీ చేద్దాం అనుకున్నవాడిని వీళ్ళు సొంత ఇంట్లోనే మనకి స్థానం కల్పించలేదు. అంటే ఏం లేదు, వర్క్ అడుక్కునే వాళ్ళ చాలా దారుణం. కొంతమంది ఇస్తాను కూడా ఎగ్గొట్టేశారు చాలామంది. ఈవి సత్యనారాయణ గారు పిలిచారు, ఆయనే భరద్వాజ్ గారు కాల్ చేసి పిలిచారు. నేను అందరికి వెళ్ళా. వాళ్ళ అబ్బాయి, ఫస్ట్ అబ్బాయి, పెద్ద అబ్బాయి ఆర్యన్ రాజేష్ హీరోగా హాయ్ సినిమా నాకు ఇస్తా అని చెప్పారు. అంటే నేను మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మన ఆఫర్ అడిగితే ఇవ్వకపోతే తిట్టుకోకూడదు. ఇవ్వాలని రూల్ లేదు కదా, ఇక్కడ ఎవరెవరికి ఏమీ కాదు. కానీ వాళ్ళందరికి వాళ్ళే పిలిచి మనల్ని గెలికి ఇస్తామని ఆశలు కల్పించకపోతే కోపం వస్తుంది. ఇది నిజం. నాకు అదే వచ్చింది.
ఈవి గారి ఫస్ట్ సినిమా హాయ్ వాళ్ళ అబ్బాయి ఫస్ట్ సినిమాకి పిలిచారు. ఉమ్, ఆల్మోస్ట్ ఓకే అయిపోయిన దాని తర్వాత అది కట్ చేస్తే కోటికి వెళ్ళిపోయింది, కోటి గారికి. నాకేం అర్థం కాల. సరే ఓకే, నెక్స్ట్ మళ్ళీ తొట్టి గ్యాంగ్ మళ్ళీ వెళ్ళా. సరే ఓకే ఓకే కన్ఫామ్. వాళ్ళ మేనేజర్ కూడా చెప్పారు, సార్ నేను నక్క తొక్క దొక్కారు సార్, ఈవి గారు సినిమా చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం ఫైనల్గా అండు. కట్ చేస్తే రేపు తెల్లారి ప్రెస్ మీట్లో పేపర్లో దేవిశ్రీ ప్రసాద్ పేరు వచ్చింది. సరే అట్లాగే 6 రూపాయల తొడతలు కూడా సంథింగ్ కమలాకర్ ఎవరికి ఇచ్చారు. ఉమ్, సో నేను ఏమంటానంటే ఇవ్వండి, కాదంటలా, నాకు ఇస్తాను చెప్పకండి. చెప్పి ఇవ్వకపోతేనే కదా ఆశలు ఇందాక అన్నట్టుగా చూపించకండి. నిజమే. అసలు ఇప్పుడు మీ ఇష్టం అండి, మీ సినిమా